జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని అధికారులు ముందుగానే హెచ్చరించారని తెలిపారు. సకాలంలో వర్షాలు కురవాలని సంకల్పిస్తూ కొండగట్టులో గిరి ప్రదక్షిణ, వేములవాడ రాజన్న సన్నిధిలో వరుణయాగం నిర్వహించామని, ఈ కార్యక్రమాలకు 3 మంత్రులు కూడా హాజరయ్యారని పేర్కొన్నారు. గత 3 రోజులుగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో వాకులు, పంకలు, చెరువులు, జలకళ సంతరించుకున్నాయని, దీనిపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి, కేటీఆర్ కరువును కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రాజెక్టులో లోపాలు బయటపడిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రం తెలంగాణ తప్ప భారతదేశం ఏ రాష్ట్రం కూడా లేదు. పేదలకి సన్నబించే కార్యక్రమం మొదలైంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా పేదలకు సన్నబింబిస్తలేదు. అది కూడా మళ్ళీ మనం ఇతర రాష్ట్రం రోల్ మోడల్ విధంగా సన్నబింబించే కార్యక్రమం. దేశంలో పేదవాడు సొంతింటి నిర్మాణాన్ని నిర్మించుకోవడానికి కళను ఏదైతే నిజం చేసుకోవాలనుకుంటున్నాడో దానికి చేతికిచ్చే కార్యక్రమం మన రాష్ట్రంలో 5 లక్షల రూపాయలు ఇల్లుకు నిర్మాణానికి ఇస్తున్నాం. ఏ రాష్ట్రంలో 2 లక్షలు పెంచిస్తుంది వేరే రాష్ట్రాలు, కానీ మనం 5 లక్షల రూపాయలు ఈరోజు నియోజకవర్గంలో 3500 ఇల్లు ఇచ్చుకున్నాం. మరో 2000 ఇల్లు వచ్చినాయి. ఎవరైతే మీ గ్రామాల్లో పేదవాళ్ళు ఇల్లు కట్టుకొని ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు ఇవ్వలేదు. మనం వచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన సదనం ఇచ్చే కార్యక్రమం. ఈ విధంగా చెప్పుకుంటే అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న తీర్థనుల్ని ఒకసారి గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భాన్ని పరిస్థితి సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ, ఈరోజు ఎల్నినో అంటే ఎల్నినో ప్రభావం వర్షాలు రాకపోతే శాస్త్రం చెబితే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి, రైతులకు ఏ విధమైన పంటలు వేసుకోమని చెప్పాలి, రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేటువంటి ఆలోచన మన ప్రాంతంలో దేవాలయాల్లో వర్ణయాగం చేసి వర్షాలు పడేటువంటి ప్రయత్నం చేసే కార్యక్రమం ఏ విధంగా ఉండాలని చెప్పండి ప్రయత్నం చేస్తుంటే మీరందరూ చూసారు. అటు లక్ష్మణ్ కుమార్ గారు ధర్మకుమార్ లక్ష్మణ సొసైటీ వర్ణయాగ కార్యక్రమం, కొండగట్టు అంజారంగా గిరి ప్రదక్షిణ చేసినాం. కొండం ప్రభాకర్ గారు, అటు లక్ష్మణ్ కుమార్ గారు, నేను చెప్పడానికి సత్యంగా దేవుడు రాజన్న ఆలయంలో వర్ణయాగం వర్షాలు రావాలి, బాగా పంటలు పండాలి, చెరువులు పుట్టు నిండాలని చెప్పని మనం వర్ణయాగం చేస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండ ప్రభాకర్ లక్ష్మణ్ కుమార్ గారు కూడా నేను రాజన్న ఆలయంలో వర్ణయాగం చేసిన మీరు చూసినట్టే వర్షాలు రావాలి, బాగా కురవాలి, కుంటలు చెరువులు నిండాలి, పాడి పంట బ్రహ్మాండంగా పండాలి, రైతులతో పాటు అధికారులతో స్వభావికంతో ఆనంద జీవితంతో అశ్వతి ఉండాలని చెప్పిన ఒక ఆలోచన చేసే ప్రయత్నం మనదైతే ఎల్లినట వర్షం పడదట కానీ వస్తుందట అని చెప్పినటువంటి ఆనంద పడ్డటువంటి వాళ్ళని మనం చూసినాం. అందరూ పక్కనే జీవన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి వచ్చిండు కరవచ్చిందన్న, కేటీఆర్ గారు కాంగ్రెస్ వచ్చింది కరవచ్చిందంటూ కరువును కూడా రాజకీయంగా వాడుకున్నట్టు వారిని నిలుస్తున్నాం. కరువు వస్తే ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కూడా రైతులు గట్టిగా నిలబడే ప్రయత్నం చేయాలి. ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి కార్యక్రమం మద్దతు ఇస్తామనే ఆలోచనతో ముందుకు రావాలి. కానీ కరువును కూడా ఈ రోజు రాజకీయ చేయాలని చూసినట్టు వాళ్ళకి ఆ దేవుడు బుద్ధి చెప్పిండు, వరుణుడు బుద్ధి చెప్పిండు, గంగమ్మ తల్లి ఈ రోజు బ్రహ్మాండంగా ఈ 10 రోజుల వర్షాలు కురడం, వర్ధకాలం వచ్చింది, ఎస్ఆర్ఎస్ లో మన నీళ్ళు పరిస్థితి వచ్చింది, చెరువులో గుంటలో నీళ్ళు వస్తుంది, వాగుడు అంటే ఈ ప్రభుత్వానికి అవరుండి ఆశీస్సులనే భగవంతుడు ఆశీస్సులనే. ఎందుకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నంటే ఈ విధంగా దుష్ప్రచారం చేసేటువంటి వారి పట్ల, మసిపూసి మాడిగా ఏం చేసే వారి పట్ల జాగ్రత్త ఉండమని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాళేశ్వరం కుంగిపోయింది, కన్నెపల్లి దగ్గర కట్టుకేయండి, ఎల్లపిల్లలు నీళ్లు రెండుతాయి అంటారు. కన్నెపల్లిలో పంపేస్తే మీ దగ్గర రైతు బావిలో నీళ్లుంటే మోటార్ నడుస్తుందా, కట్టుకేస్తే బావిలో నీళ్లు లేకుండా నడుస్తున్నారు. అరే మేడిగడ్డ దగ్గర కుంగిపోయింది, కూలిపోయింది, ఉన్న నీళ్ళని సముద్రంలోకి వెళ్తున్నాయి, అక్కడ నీళ్లు నిల్వలేదు.